గురుగారు, మరి సంక్రమణాలు ప్రతి నెల వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మకర సంక్రాంతికి ఎందుకంత ప్రాధాన్యత? మేషం ఆ రాశిని విడిచి వృషభంలో వచ్చేది వృషభ సంక్రమణం. వృషభం అనంతరం మిథునం, మిథునం కర్కాటకం, కర్కాటకం సింహం. ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంటుంది. ఈ కర్కాటక సంక్రమణం అనేది ఏర్పడే ముందు వెనక రోజులలో ఏరువాక అన్న పేరిట జ్యేష్ఠ పౌర్ణమి తదుపరి పశువుల పండుగను మనం ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటాం. వ్యవసాయ ఆరంభ పనులు చేస్తూ ఉంటాం. ఆషాఢ శుద్ధ పంచమి గోదావరి పొంగి వచ్చే సూచనలు ఆరంభం అయ్యేటటువంటి రోజు అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. సంవత్సరంలో వర్షపాతం ఎంత అని చెప్పేటటువంటి విజ్ఞానం అంతా కూడా ఆషాఢ మాసంలో నిర్వహించే వివిధ పరిశోధనలతో ముడిపడి ఉంటుంది. సరిగ్గా ఆ విభజనకు 6 నెలల కాలం అనంతరం వచ్చేటటువంటి సంక్రమణం మకర సంక్రమణం. అక్కడ ప్రారంభమైనటువంటి వ్యవసాయ పనులు ఈ మకర సంక్రమణంతో పరిపూర్ణమవుతాయి. ఫలసాయం సస్య లక్ష్మిగా మన చేతికి వస్తుంది. ఎంత శ్రమ చేశామో, ఎంత కృషి, ఎంత కష్టం మనం చేస్తే ఈ పంట మన ఇంటికి వచ్చింది. మనం ఒక్కళ్ళమే కాదు సుమా, ఈ పని చేయడానికి పాదం మోపిన ఈ భూమి, ప్రసరించే గాలి, ప్రవహించే నీరు, ప్రయాణించే వెలుతురు అన్నీ తోడ్పాటు సహకారం అందిస్తే పశువులు సైతం మనుష్యుల వలె కాడి మాకు భుజం మీద వేసుకుని రేగడి మట్టి భూమి దున్నితే దుక్కి శ్యామలం చేస్తే పంట మన చేతికి వచ్చింది. కనుకనే ఈ మకర సంక్రమణం ఇంత ప్రత్యేకం. జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ ఈ నక్షత్రాలతో కూడుకున్నటువంటి కాలం ఒకటిగా జ్యేష్ఠాంతం వృశ్చికం, అనంతరం ధనురాశి ప్రారంభమవుతుంది. ధను సంక్రమణం నెలపెట్టడం 30 రోజులుగా ఇక మకర సంక్రమణం వస్తుంది. వాకిలిలో గొబ్బెమ్మలను పేర్చి మొగలి పువ్వంటి మొగుడినివ్వవే లేదా ఇలాంటి పాటలు పాడుతూ గుమ్మడి ఆకులలో గుమ్మడి పువ్వులతో అలంకరించే ఈ గొబ్బెమ్మలతో కృష్ణుడి మధ్యగా ఉండే గోపికలతో కూడుకున్న రూపంగా అనేక క్రీడలతో ఆటపాటలతో వచ్చే ఆ స్వాగత తోరణాల వలె మకర సంక్రమణం రాబోతుంది. కొత్త కాంతి రాబోతుంది, సంక్రాంతి రాబోతుంది అంటూ ఉత్సాహంగా 30 రోజుల కాలం గడిపిన అనంతరం వచ్చిన రోజు కనుక ఈరోజు మకర సంక్రమణం. ఈ రోజుతో పెద్దలు ఉత్తమ లోకాలకు పూర్తిగా వెళ్ళిపోతారు. వారి కోసం దానాలు చెయ్యాలి, తర్పణాలు చెయ్యాలి. నువ్వులు అలాగే బెల్లం తప్పనిసరిగా ఈ రోజున స్వీకరించాలి. దక్షిణాదిన విరివిగా నువ్వులుండలు, నువ్వులు బెల్లం అందజేస్తూ మరాఠా ప్రాంతంలో మహారాష్ట్రులు సైతం తెలుగుడియా గోడ్ గోడ్ బోల్ అంటూ నువ్వులు బెల్లం తినండి, తీయగా మాట్లాడండి అని చెబుతూ ఉంటారు. అనేక వ్రతాలు, గురుగుల నోము, సంక్రాంతి నోము, బొమ్మల కొలువు, పశువుల సంబరాలు, జాతరలు, వాటి మధ్యన పోటీలు, ఉత్సాహాలు, ఎన్నో కోడి పుంజుల పంద్యారాలతో సహా వాటికి ఆనందం కలిగించే విధంగా మాత్రమే నిర్వహించాలి, కానీ హానికరంగా కాదు సుమా అని బోధించే నిమిత్తమై ప్రకృతికి పర్యావరణానికి అనుగుణంగా వాటిలో మమైక్యంగా మనం జీవించాలి అని బోధించేదే ఈ పెద్ద పండగ సంక్రాంతి పండగ. ఇది ప్రత్యేకం.